మీరేం మాట్లాడండి ప్రభువా. అయోగ్యుని ఆ పాత్రని మీ చాటున మరుగుపరిచి మీ పరిశుద్ధ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మనము గమనించినట్లయితే మానవుడు సాధారణంగా మరి పతనమైపోవడానికి కారణం ఏంటి అనేది మనం గమనించినప్పుడు మూవింగ్ అవే ఫ్రమ్ ద గాడ్స్ పర్పస్, దేవుని ఉద్దేశం నుండి, దేవుని ప్రణాళిక నుండి, దేవుని యొక్క ఏర్పాటులో నుంచి మనము తొలగిపోవడానికి గల కారణం ఏంటి అనేది మనం గమనించినట్లయితే మరి ఆరంభ దినాల నుంచి కూడా మనం గమనించుకోవచ్చు. ఏంటంటే అది దేవుని యొక్క ఉద్దేశం నుండి దూరం అవ్వడం, దేవుని మాటకు దేవుని ఎన్నికలో లేకపోవడాన్ని బట్టి మూవింగ్ అవే, మనము దేవుని యొక్క ప్రణాళిక నుంచి వైదొలిగిపోయేటటువంటి వారంగా ఉంటాం. మన పతనానికి ఏదైనా కారణం ఉంది, లేదంటే మన విశ్వాస జీవితంలో ఏదైనా నష్టపోతూ వచ్చాము, లేదంటే ఒక మనిషి ఎందుకు తను పడిపోవడానికి కారణం ఏంటి అని గమనించినప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో నుంచి ఎందుకు తను దూరం అవుతూ వచ్చాడని గమనించినప్పుడు తన సొంత ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి మానవుడు పతనమైపోయినటువంటి వాడిగా మనం గమనించవచ్చు. నిజంగా ఆరంభ దినాల నుంచి మనం గమనించినట్లయితే మన పితరులైన ఆదాము అవ్వలు సైతం, అలాగే మరి సౌలు మహారాజు అయితేనేమి, సొలొమోను మహారాజు అయితేనేమి, యోనా అయితేనేమి, మరి ఇశ్రాయేలు ప్రజలైతేనేమి కదా మనం గమనించవచ్చు. మరి ఆదాము దేవుని మాట వినకపోవడము, సొంత నిర్ణయము ఆదాము వాళ్ళు తీసుకోవడము, అలాగే సౌలు మహారాజు కూడా ఒకానొక సందర్భంలో సొంత నిర్ణయం తీసుకోవడము, అలాగే సొలొమోను మహారాజు మంచి నాలెడ్జబుల్ పర్సన్, అతని గురించి చాలా జ్ఞానం గురించి మనం మాట్లాడుతూ వస్తాం. బట్ ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ సరే, ఎంతటి ఆత్మీయుడైనా సరే, తన సొంత ఉద్దేశం నెరవేర్చుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి తను పతనమైపోయినటువంటి వాడిగా మనం గమనిస్తూ వస్తాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు మరి మోషే మరి ఆ యొక్క సీనాయి కొండ మీద ఉన్నప్పుడు అహరోనును ఎంతగానో ప్రేరేపిస్తూ వస్తారు. అంతవరకు దేవుని యొక్క అద్భుత కార్యాలు వారి బ్రతుకుల్లో చూసి కూడా బంగారు దూడని చేసుకుంటూ వస్తారు. అంటే ఎంతటి మనిషి అయినా కానీ ఒకానొక స్థాయిలో పతనమైపోతూ ఉన్నాడు, దిగజారిపోతూ ఉన్నాడు, నష్టపోతూ ఉన్నాడు అంటే అతను ఖచ్చితంగా తన సొంత నిర్ణయాలను బట్టి ముందుకెళ్తున్నటువంటి వాడిగా మనం గమనించవచ్చు కదండి. నిజమే కదా. మరి ఈ మాటను బట్టి మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని గమనించినట్లయితే యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. అంటే యెహోషువ కాలంలో మనం గమనించినప్పుడు వాళ్ళు ఎంతగానో దేవుణ్ణి సేవించినటువంటి వారిగా, మరి దేవునికి ఎంతో వెంబడించినటువంటి వారిగా మనం గమనిస్తూ వస్తాం. మరి 10వ అధ్యాయాన్ని మనం 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఎంత భయంకరమైన పరిస్థితి కదా ఇది. నిజంగా ఇశ్రాయేలు ప్రజలైతే మరి అంత అద్భుత కార్యాలు చూసిన వాళ్ళే సైతం మరి పడిపోతూ అనేకమైన విగ్రహాలను వెంబడించినటువంటి వారిగా మనం గమనిస్తూ వస్తాం. మరి అటువంటి తరం అనేది పూర్తిగా
మరి పితరుల యొద్దకు చేర్చబడిన తర్వాత మరి భూమి మీద ఎలాంటి వారు ఉన్నారంట? యెహోవాను ఎరగనటువంటి కదా, ఇశ్రాయేలు ప్రజల కొరకు చేసిన కార్యములను ఎరగనటువంటి ఒక తరం వచ్చిందంట కదా. మరి 11వ వచనాన్ని 12వ వచనాన్ని మనం గమనించినప్పుడు మరి చూద్దాం ఆ మాటలు. పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనులు దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలు అస్తారోతును పూజించిరి. ఏంటండి ఇదంతా పరిస్థితి? కేవలము మరి వాళ్ళు తమ సొంత నిర్ణయాలను కదా, వాళ్ళకు తెలియడం లేదు పూర్తిగా. అంటే మనిషి తన పతనానికి ఒకటే కారణం, దేవుని యొక్క ప్రణాళికలో నుంచి జారిపోవడానికి, పతనం అవ్వడానికి, నష్టపోవడానికి ఒకటే ఒక కారణం, తన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవటం కదా. ఈ విధంగా అనేక మంది మహారాజులను మనం చూస్తూ వచ్చాం. ఎంతటి వారైనా కానీ దేవునికి ఆజ్ఞకు లోబడినప్పుడు ఖచ్చితంగా వారు పతనమైపోయినటువంటిదిగా. నిజంగా నువ్వు నేను కూడా విశ్వాస జీవితంలో ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసం చేసిన వాళ్ళమైనప్పటికీ కూడా మన సొంత జ్ఞానాన్ని ఎప్పుడైతే ప్రదర్శించడానికి, అది ప్రార్థన విషయమైతేనేమి, అనేకమైన కుటుంబ విషయాల్లో నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, మన వ్యక్తిగతమైనటువంటి లైఫ్ విషయంలో కానీ ఎప్పుడైతే మనం సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తామో ఖచ్చితంగా దేవుని ప్రమేయం లేకుండా మనము పతనమైపోయినటువంటి స్థితికి నువ్వు నేను చేర్చబడుతూ వస్తాం. నిజంగా 2026 సంవత్సరంలో దేవుడు మన యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నోసార్లు మనం పతనమైపోయినటువంటి స్థితిలో, జారిపోయినటువంటి స్థితిలో కదా, మూవింగ్ అవే ఫ్రమ్ ద పర్పస్ ఆఫ్ గాడ్స్ ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక నుంచి వైదొలిగిపోయినటువంటి వారంగా లేకపోలేదు. ఆయన దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన కృపగలిగినటువంటి దేవుడు. దావీదు సైతం నిజంగా అనేకసార్లు మనం బైబిల్ గ్రంథంలో అనేక మంది మరి పాత నిబంధన గ్రంథంలో అయితేనేమి, కొత్త నిబంధన గ్రంథంలోనైతేనేమి అనేక మంది దేవుని యొక్క పరిచారకులను గమనించినప్పుడు వారు కూడా మనుషులే. వారు కూడా అనేక సార్లు అనేక విషయాల్లో తొలగిపోయినప్పటికీ దేవుడు వారిని సమకూరుస్తూ వచ్చాడు. వారి యొక్క స్థితిని తిరిగి దేవుడు ఆయన వారిని క్షమించి తిరిగి వారిని సమకూరుస్తూ వచ్చాడు. ఇవన్నీ ఎందుకండి లిఖించబడ్డాయి? మనం వేలెత్తి చూపించడానికి కాదు. ఇలాంటి మంచి చెడులు 2 బైబిల్ గ్రంథంలో లిఖితమయ్యాయి అంటే ఒక సామాన్య మానవుడు ఎవరైనా సరే మరి తను తప్పిదం చేసినప్పుడు ఆ దేవాది దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపడి హృదయపూర్వకంగా కదా, మనకున్న 2 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో అని గమనించినప్పుడు ఎప్పుడైతే మనము పూర్ణ హృదయంలో మన సొంత ఉద్దేశంలో నుంచి దేవుని యొక్క చిత్తానికి మనము లోబడుతూ పశ్చాత్తాపడుతూ వచ్చినప్పుడు తిరిగి అనేక మంది బైబిల్ గ్రంథంలో సమకూర్చబడి దేవుని కొరకు విస్తారంగా వాడబడుతూ వచ్చారు కదా. నా యొక్క పరిస్థితులను మనం గమనించినట్లయితే అనేకసార్లు పడిపోయి దిగజారిపోయి అలవాటు పడిపోయి ఇంకా అక్కడే ఇంతకంటే ఏదో లేదు నా జీవితంలో మంచి, ఇంతకంటే గొప్ప విషయాలు ఇంతకంటే గొప్పగా దేవుని కొరకు చేయడానికి ఏవి లేవు, ఇంతే అనుకుంటూ కదా దేవునితో సహవాసం లేకుండా. నిజంగా గడిచిన వారంలో యూత్ మీటింగ్లో ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, వీ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్, వీ డోంట్ హ్యావ్ ఫెలోషిప్. దేవునితో మనకు ఒక తండ్రి అనేటటువంటి రక్షణ పొందుకున్న తర్వాత తండ్రి కుమారుడు అనేటటువంటి అనుబంధం ఉంది, కానీ ప్రతిరోజు నీ తండ్రితో సమయం గడిపే సహవాసం లేనటువంటి వాళ్ళగా ఉన్నాం కదండి. ఎందుకంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుందంటే వీఆర్ టేకింగ్ ద డిసిషన్స్ అవర్ సెల్ఫ్స్. మనమే మన సొంత విషయాల్లో కానీ ప్రతి విషయంలో కానీ దేవుని యొద్ద విచారణ చేయకుండా, ప్రార్థనలో దేవునికి తెలియజేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మనము అనేక మార్లు పడిపోయినటువంటి వారంగా ఉంటున్నాం. ఈ ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు మరి వారికి 2 రాతి పలకల మీద ఆ నిబంధనను ఆయన తెలియజేస్తూ వస్తాడు.
కానీ నూతన నిబంధనలో ఉన్నటువంటి నీకు నాకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మరి 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు 8వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక మరి మనం గమనించినట్లయితే 10వ వచనంలో ఒక మాట చూద్దాం. 9వ వచనం నుంచి చదువుకుందాం. అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులు వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకునే దినమున వారితో నేను నిబంధన చేసిన వంటిది కాదు ఇది. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేస్తుని. దేవుడు ఎప్పుడు అలక్ష్యం చేసేది ఎప్పుడు అంటే మన సొంత ఉద్దేశాలు, ఇశ్రాయేలు ప్రజల సొంత నిర్ణయాలు, తమ ఇష్టమును నెరవేర్చుకోవడానికి సిద్ధపడిన ప్రతిసారి వారు పతనమైపోయినటువంటి వారిగా మనం గమనిస్తూ వస్తాం. మరి 10వ వచనాన్ని గమనించినట్లయితే ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏమనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఎక్కడ రాస్తాడంటండి? ఇంతకుముందు పాత నిబంధనలో మోషేకిచ్చిన ధర్మశాస్త్రము రాతి పలకల మీద లిఖించబడుతూ వచ్చింది. నేటి దినాల్లో నీకు నాకు ఎక్కడ ఉంచబడుతూ వస్తుంది? ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క ఆజ్ఞలు అంటే వారి హృదయముల మీద వ్రాస్తూ ఉన్నాడంట. ఎంత గొప్ప కృప చూపించాడు కదా. నిజంగా కొందరు రక్షణ పొందిన విషయంలో కొందరు మాట్లాడుతూ వస్తారు, నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నన్ను రక్షించాడండి, లేదంటే నా ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడండి. అంటే మంచిదే, కానీ మన హృదయంలో కార్యం జరగాలన్నా, దేవుడు మనల్ని రక్షించాలన్నా ఆయన కృపనే. ఎట్లా కృప అండి? ఎంఐ గ్రామంలో వెళ్తున్నటువంటి ఇద్దరు ఆ వ్యక్తులను గమనించినప్పుడు వారి హృదయాలు తెరవబడుతూ వచ్చాయి. ఎప్పుడు? దేవుని వాక్యం వారి హృదయంలో ఎప్పుడైతే దేవుడు ఆయన వెలిగింపజేస్తూ వచ్చాడో, నువ్వు నేను రక్షించబడ్డాము అంటే మన యొక్క ఇది సొంత ఉద్దేశం కాదు, ఇట్స్ అ ప్యూర్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహాకృప ద్వారానే చాలామంది చనిపోతూ వస్తూ ఉన్నారు, చాలామంది రక్షణ అంటే ఎరగలేకుండా వస్తూ ఉన్నారు, చాలామంది పతనమైపోయినటువంటి వారిగా అనేక మందిని మనం గమనిస్తూ వస్తాం. కానీ నువ్వు నేను ఆయన యొక్క చిత్తములో ఉన్నాము అంటే, నువ్వు నేను ఆయన రక్షణలో ఉన్నాము అంటే అది ఖచ్చితంగా దేవుని యొక్క మహాకృప. ఎంత గొప్పగా ఆయన కృప ద్వారానే రక్షించబడి ఉన్నాము, ఇది దేవుని వరమే అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తూ వస్తాం. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక మనిషి మూవింగ్ అవే ఫ్రమ్ ద పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని ఉద్దేశంలో నుంచి మనం పతనం అయిపోవడానికి ఏకైక కారణం ఎప్పుడైతే మన సొంత ఉద్దేశాలు, సొంత తెలివితేటలు, సొంత జ్ఞానము, సొంత నిర్ణయాలు అనేది మనం తీసుకోవడం ద్వారా మన కుటుంబంలో కానీ మన ఆత్మీయ జీవితంలో కానీ దేవునికి దూరం అయిపోయినటువంటి వారిగా మనం గమనిస్తూ వచ్చాం. ఆ దినాల్లో మరి యేసుక్రీస్తు ప్రభువారికి ఆ యొక్క ఆజ్ఞలు మనం గమనించినప్పుడు నిజంగా రాతి పలకల మీద నుంచి మన హృదయముల మీద ఆయన రాస్తూ వచ్చాడు. ఏమంటారు చూడండి, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు అని. ఎంత గొప్పగా ఆయన ప్రజలుగా చేసుకోవడానికి కదా, ఆయన యొక్క చిత్తంలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన మన యొక్క హృదయాలను తెరిచి మనల్ని రక్షించినటువంటి వాడిగా మనం గమనిస్తూ వస్తాం. కాబట్టి మరి ఈ యొక్క మాటలన్నీ మనం గమనించినప్పుడు దేవుని యొక్క మాటకు లోబడని ప్రతిసారి కూడా మానవులు తప్పిపోతూ వచ్చారు. ఆది పితరుల నుంచి నేటి దినాల వరకు కూడా అనేకమైన నష్టం మన యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాము అంటే ఆ పతనానికి కారణం మూవింగ్ అవే, మనం వైదొలిగిపోతూ వస్తూ ఉన్నాం. కానీ మరి ఈ యొక్క న్యాయాధిపతుల్లో చూసుకున్నట్టుగా ఒక తరమే మరి దేవుని ఎరగని తరం వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు చేసిన కార్యాలు ఎరగని తరం వచ్చింది అంటే ఇట్స్ ఎ ప్యూర్ మిస్టేక్ ఆఫ్ అవర్స్ కదా. నిజంగా ఆ ముందు తరాన్ని గురించి మనం ప్రశ్నించినప్పుడు ఎందుకు వాళ్ళు ఒక తరము దేవుణ్ణి ఎరగని ఒక తరమే వచ్చింది అంటే, వారికి ముందున్న తరము నమ్మకంగా దేవునికి పనిచేయకపోవడం ద్వారా, నమ్మకంగా దేవునికి విశ్వాసము, విధేయత, భయభక్తులు ఉంచలేకపోవడం ద్వారా దేవుని భయము పవిత్రమైంది అని ఉంటుంది ఒక మాట. కీర్తనల గ్రంథము
19వ అధ్యాయంలో ఆ మాట మనం గమనించవచ్చు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయంలో ఒక మాట ఎక్కడ ఉంటుందంటే 9వ వచనంలో, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. భయభక్తుల్లో భయముతో కూడినటువంటి, ఆరాధనతో కూడినటువంటి భయభక్తులు మనం చేయడం ద్వారా అవి ఎంతో పవిత్రమైనవి, అవి నిత్యము నిలుచును కదా. ఎప్పుడండి? దేవుని మాటకు లోబడి, దేవునికి భయపడి, దేవుడిని ఆరాధికులుగా మనము జీవించగలుగుతూ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము స్థిరంగా నిలిచిపోయేటటువంటి వారంగా ఉంటాం కదా. నిజంగా ఆ ఎరుగని తరం ఒకటి వచ్చింది అంటే ఆ ముందు తరం నమ్మకంగా పనిచేయలేకపోతా వస్తూ ఉంది. ఇంకా నేటి దినాల్లో మన చుట్టుపక్కల రక్షణ ఎరగని వాళ్ళు ఉన్నారు అంటే, నిజంగా దేవుణ్ణి ఎరగనటువంటి వారికి ఒకసారైనా దేవుని మాటలు చెప్పలేకపోతా ఉన్నాము అంటే, నిజంగా నువ్వు నేను కూడా అలాంటి దేవుని ఎరగని తరంలో ఉన్నటువంటి ముందు తరంలో ఉన్నటువంటి వారంగా జీవిస్తూ వస్తూ ఉన్నాం. తిమోతి పత్రికలో ఒక మాట ఉంటుంది. మా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అనుకుంటాను, లేదండి 2వ తిమోతి 2వ అధ్యాయము 2వ వచనంలో, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. అంటే నువ్వు నెక్స్ట్ జనరేషన్ను సిద్ధపరచలేకపోతూ ఉంటున్నావు. నెక్స్ట్ జనరేషన్ కొరకు ఏదైతే దేవుని కార్యాలు ఆ ఆదిమ అపోస్తలులు జీవిస్తూ వచ్చారో, అంతకు ముందు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవుని యొక్క కార్యాలను నుంచి వైదొలిగిపోతూ వస్తూ ఉన్నారో, తర్వాత మన ముందున్నటువంటి మిషనరీలు ఏ విధంగా దేవుని కొరకు పనిచేస్తూ వచ్చారో, మన ముందున్నటువంటి దైవజనులు ఎందుకంటే వారు వెలిగించబడుతూ వచ్చారు. నేటి దినాన మనం ఎంతో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, ఆయన యొక్క మహిమోన్నతమైనటువంటి శక్తిని మనం మందిరాల్లో అనుభవిస్తూ ఉన్నాము అంటే, మన ముందున్నటువంటి తరం దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి దేవుని కొరకు విస్తారంగా పనిచేసినటువంటి నమ్మకమైన సాక్షులుగా ఉండిపోతూ వచ్చారు. ఈరోజు మన వరకు వచ్చింది. నెక్స్ట్ జనరేషన్కు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అదే మన పర్పస్ కదా. ఆ ప్లాన్లో, ఆ పర్పస్లో నుంచి నువ్వు నేను వైదొలిగిపోతూ ఉన్నాము అంటే ఒక జనరేషన్ రాబోతూ ఉంది. ఇప్పటికే 80% ఆఫ్ ద పీపుల్ మన చుట్టుపక్కల దేవుడు అంటే ఎరిగి కూడా దేవుణ్ణి అంగీకరించలేనటువంటి వారిగా, రక్షణ యొక్క మాధుర్యాన్ని తెలుసుకోలేనటువంటి వారిగా ఉంటున్నారు. క్రైస్తవులైన బిడలే రక్షణ అంటే ఏంటో సరిగా చెప్పలేని దినాల్లోనికి వచ్చేసాం. ఏముంది బ్రదర్, పాత జీవితాన్ని వదిలేసి కొత్తగా దేవుని దగ్గరికి వెళ్తే సరిపోద్ది, మందిరానికి వెళ్తే సరిపోద్ది, బైబిల్ చదువుకుంటే సరిపోద్ది అని రక్షణ కార్యంలోని మాధుర్యం, దేవుని యొక్క గొప్పతనం, దేవుని మరణము, సమాధి, పునరుత్థానాలు ఎందుకు రక్షణలో లేకపోతూ ఉన్నాయి అంటే ఆ యొక్క క్వాలిటీ ఆఫ్ ద మెసేజ్ అనేది వాళ్ళకు రీచ్ కాకపోతూ ఉంది అంటే మనం ఉన్నటువంటి తరం విఫలమైపోతూ ఉంటున్నాం. కనీసం మనకుంటున్నటువంటి కంప్లీట్ షెడ్యూల్స్లో మనం ఆక్యుపై అయిపోవడం ద్వారా నెక్స్ట్ జనరేషన్కు మనం క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోతూ వస్తూ ఉంటున్నాం. నిజంగా అటువంటి తరం రాకపోకముందే కదా, మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నశించిపోకముందే ఈ యొక్క 2026 సంవత్సరంలో మనము దేవునికి పతనమైపోయిన స్థితిలో దేవుని దగ్గర ఉన్నట్లయితే తిరిగి మనము ఆ యొక్క తరం అనేది రాబోతూ ఉంది మన పతనము ద్వారానే అన్నప్పుడు తిరిగి సమకూర్చబడినటువంటి దినాలు దైవజనులు ఎందరో లేకపోలేదు. కాబట్టి మన యొక్క హృదయం అనేటటువంటి ఆ పలక మీద ఆయన వాక్యం లిఖించబడినప్పుడు కదా, ఆయన అటువంటి కృప నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడి అంగీకరిస్తామో ఆయన తిరిగి సమకూర్చినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ వస్తాం. కాబట్టి మనమందరం కూడా నిజంగా దేవుని యొక్క పరిపర్స్లో నుంచి ఈ నూతన సంవత్సరంలో మనం ఒక తీర్మానం తీసుకొని ఇప్పటికే 2వ నెలలోనికి కూడా వచ్చేసాం. ఎంత మేరకు మనము కొనసాగించబడుతూ ఉన్నాం, ఎంత మేరకు మన జీవితాల్లో దేవునికంటే దేవునితో రిలేషన్షిప్ ఉంది కానీ ఫెలోషిప్ లేకుండా జీవిస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులలో నుంచి దేవుడు మనల్ని కూడా తిరిగి సమకూర్చబడునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి.